హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య క్రియేషన్స్. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను. అది కూడా చాలా ప్రత్యేకమైన క్షేత్రం అరుణాచల గిరి ప్రదక్షిణ గురించి ఈ వీడియోలో చెప్తాను. అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. ఒక్కసారి అరుణాచలం వెడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట, ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు. మేము రాత్రి 7 గంటలకు గిరి ప్రదక్షిణ మొదలుపెట్టామండి. రాత్రి 1 గంట వరకు మా గిరి ప్రదక్షిణ అనేది పూర్తి చేసుకున్నాం జరిగింది. ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా అరుణాచలంకి వెళ్ళని వారు ఉంటే ఒక్కసారి అరుణాచల గిరి ప్రదక్షిణ చేయండి. మీకు ఆ శక్తి అనేది, మీకు ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎప్పటికీ మీతో ఉంటాయి. ఒకసారి అరుణాచల గిరి ప్రదక్షిణ చేసి చూడండి. మీకు అందరూ ఈ వీడియో చివరి వరకు చూడండి. వీడియో చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒకసారి చివరి వరకు అందరూ చూసి అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మనకు ఏదో శక్తి, ఆ దైవశక్తి మనలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. అలాగే మనకు చాలా పాజిటివ్ ఎనర్జీ మనకు రావడం జరుగుతుంది. అరుణాచల్ రూమ్ రెంట్స్ ఎక్కువ ఉంటాయండి. మనకు తక్కువలో రూమ్స్ కావాలంటే రాజగోపురం నుండి కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ ఆంధ్ర సత్రం అని మన తెలుగు వాళ్ళదే ఉంటుందండి. అక్కడ మనకు 200K రూమ్ ఇస్తారు. ఒక హాల్లో మనకు చాప అందుకు ఇస్తారు. మనకు చాలా అంటే కంఫర్టబుల్గా ఉంటుందండి. మేము మా గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని ఆ అరుణాచలేశ్వరుని దర్శనానికి క్యూ లైన్లో వెళ్తున్నామండి. మనం ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తాం కదండి నందీశ్వరుని. ఆ నందీశ్వరుని విగ్రహం చూడండి. ఆ నందీశ్వరుని విగ్రహం ఎలా ఉంటుందంటే ఆ పరమేశ్వరుని చూసే విధంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సూర్య క్రియేషన్ 3377 సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలను, కామెంట్లను కామెంట్స్ ద్వారా తెలియజేయండి.